ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా సివిల్ సప్లై అధికారి కోట వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మిత్ర న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్లపై 120% పనిష్మెంట్ ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఏజెన్సీ నుండి సిలిండర్ల డోర్ డెలివరీ ఇచ్చే ముందు వేయింగ్ స్కేలు తప్పకుండా ఉండాలని, వినియోగదారులకు సిలిండర్ తూకం చూపించాలని ఆయన తెలిపారు. త్వరలో రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలను ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలపై త్వరలో ప్రత్యేక కమిటీ ద్వారా ఎంక్వైరీ ఉంటుందని, కొంతమంది డెలివరీ బాయ్లు సిలిండర్ డెలివరీ ఇచ్చే ముందు వినియోగదారులకు 50 నుంచి 100 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా గృహాలకు సప్లై చేస్తున్న సిలిండర్లను కమర్షియల్ సిలిండర్లుగా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటున్నారని, అటువంటి సమాచారం తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2022 నుండి లేదా 2021 నుండి సీఎంఆర్ రైస్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లులు చాలా ఉండడం వలన గత కలెక్టర్ కూడా రైస్ మిల్లర్స్ పైన సీరియస్ కావడం జరిగింది. ప్రస్తుతము ఎన్ని సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్స్ ఉన్నాయి, తర్వాత గ్యాస్ సిలిండర్స్ తదితర విషయాలపైన డిఎస్ఓ వెంకటేష్ సార్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్, ప్రస్తుతము సీఎంఆర్ పెండింగ్ రైస్ సంబంధించి ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, వారు ఇంతవరకు కంప్లీట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటి, ఇంతవరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే అండి, నేను తోట వెంకటేష్, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారిగా గత నెల 22వ తారీఖు జాయిన్ అయింది. మన జిల్లాలకు వచ్చేసరికి, మహబూబ్ నగర్ జిల్లాలకు వచ్చేసరికి మొత్తం ఆహార భద్రతా కార్డులు వచ్చేసరికి 2,39,514 ఉన్నాయండి. దీనికి గాను యూనిట్లు వచ్చేసరికి 7,92,284 యూనిట్స్ ఉన్నాయండి. దీనికి గాను 45 రైస్ అలాట్మెంట్ వచ్చేసరికి మన 4,41,24,893 కేజీలు చొప్పున ఇస్తున్నాం. అంటే ఎంటీస్ వచ్చేసరికి 4124 మెట్రిక్ టన్నులు ఇస్తున్నామండి. జిల్లాలో మొత్తం వచ్చేసరికి 506 చౌకధర దుకాణాలు ఉన్నాయండి. దీని ద్వారా మిగతా మన లబ్ధిదారులు వచ్చేసరికి 2,39,514 లబ్ధిదారులు ఇస్తున్నాము. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళు రేషన్ తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి ఇంకా సేల్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మేము ఒక 2 days 3 days ఎక్స్టెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళీ 19వ తారీఖు మళ్ళీ మన డీకేఆర్ జనరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు నెక్స్ట్ మంత్ రేషన్ కూడా ముందే అడ్వాన్స్ పొజిషన్ చేసే ఏర్పాటు చేస్తున్నామండి. మీరు అడిగిన దాని ప్రశ్నకు ఎల్పిజి సిలిండర్స్కి వచ్చేసరికి మాకు వచ్చేసరికి జిల్లాలో వచ్చేసరికి 3,41,202 ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయండి. మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి ఏంటంటే కొంచెం పేమెంట్ తక్కువ వస్తుందని అన్నారు కదా. పేమెంట్ విషయంలో ప్రతి డెలివరీ బాయ్ దగ్గర ఇప్పుడు సిలిండర్స్ ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వారు ఏజెన్సీ నుంచి తీసుకురావడం వలన కొన్ని ఆరోపణలు మనకు వచ్చినది ఏంటంటే వెయిట్ తక్కువ వస్తున్నాయన్నారు. అంటే ప్రతి డెలివరీ బాయ్ దగ్గర వెయిట్ సంబంధించిన స్కేల్ ఉండాలి, వెయింగ్ స్కేల్ ఉండాలి, కానీ ఎందుకు మెయింటైన్ చేస్తలేరు? అసలు యాక్చువల్గా లైసెన్స్ కండిషన్స్ ప్రకారంగా ప్రతి డెలివరీ బాయ్ దగ్గర ఉంటుందండి. నేను కూడా మళ్ళీ ఇప్పుడు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాకు తెచ్చిన ప్రశ్న దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే లోపల పెట్టుకుంటారు. మీరు కూడా ఒకటి ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్ కల్పించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ వేయింగ్ స్కేల్ చిన్నగా ఉంటుందండి. అంటే దాని ప్రకారంగా పేమెంట్ చేయమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే బిల్లులో ఉన్న అమౌంట్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఏదన్నా ఎక్కువ అయిందంటే అంటే మా చర్యలకు మా దగ్గరికి తీసుకురండి ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నది ఇంకోటి ఏంటంటే వాణిజ్య దానికి కొన్ని ఉపయోగిస్తున్నారు సిలిండర్లు, గృహ అవసరాలకు కాకుండా వాణిజ్య దానికి ఉపయోగిస్తున్నారు అంటున్నారు. వాటిపైన కూడా మేము టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి తప్పకుండా రేట్స్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఇప్పుడు రేషన్ షాప్స్లో కొన్ని ఏదైతే ఉన్నాయో వారు ఆల్రెడీ మన తమ్ము తీసుకున్న తర్వాత రైస్ ఇవ్వకుండా
కొంతమందికి పేమెంట్లు క్యాష్ ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అలాంటివన్నీ మాకు ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్లకు కూడా మా దగ్గర డిప్యూటీ తహసీల్దార్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ వినియోగదారులకు అందరికీ కూడా చెప్పడం అవసరం నిమిత్తమే మీరు తీసుకోండి, అవసరం లేదనేసి అని అన్నప్పుడు ప్రభుత్వానికి వదిలేసేస్తే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అన్నట్టు. కానీ మీరు అవసరం నిమిత్తం తీసుకొని అట్లా వేరే చేస్తే కార్డుదారులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు మీకు అవసరం నిమిత్తమే మీరు బియ్యం తీసుకోమని చెప్తున్నాము. అలాంటి ఎవరైనా డీలర్ల పైన చేస్తే మా డిప్యూటీ తహసీల్దార్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ అట్టి డీలర్ల పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామండి. సార్, ఇప్పుడు రైస్ మిల్స్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? తర్వాత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే సిఎంఆర్ రైస్ ఉందో ఇంతవరకు పెండింగ్ నడుస్తుంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా మనకు తెలుస్తుంది. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు రైస్ మిల్స్? మనకు జిల్లాలో వచ్చేసరికి అండి, మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసరికి 21 ఏమో బాయిల్డ్ మిల్స్ ఉన్నాయండి, 53 ఏమో రా రైస్ మిల్స్ ఉన్నాయండి. మనకు వాస్తవంగా చూస్తే ఏంటనేసంటే 2 సీజన్స్ పెండింగ్ ఉన్నాయండి, 2 సీజన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఖరీఫ్ ఏంటంటే ఖరీఫ్ ఆల్రెడీ 87% రీచ్ అయిందండి. ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఎవరైతే ఎక్కువ ఉన్న వాళ్ళని మీటింగ్ పెట్టి గడువు తేదీ వచ్చేసరికి 30 తారీఖు వరకు ఉందండి. 30 తారీఖు లోపల కంప్లీట్ చేయమని అన్నాము. లేకుంటే వాళ్ళకు ఇబ్బంది పెట్టకుంటే వాళ్ళకి పెనాల్టీ పడుతుంది, వాళ్ళు డిఫాల్టర్ అవుతారు, వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు రబ్బీకి వచ్చేసరికి 52% అయిందండి. ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి రబ్బీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి టోటల్గా కూడా నెక్స్ట్ మంత్ లోపల అది కూడా కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తామండి. ఇంకా పైపిచ్చి మనకు ముందస్తు ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనకు పంట ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏంటంటే సన్నాలకు వచ్చేసరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామనేసి కూడా ప్రకటించిందండి. మన జిల్లాలో వచ్చేసరికి అగ్రికల్చర్ మార్కెట్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా 1,99,000 వస్తుంది అనేసి మన ఎస్టిమేషన్ ఉందండి. అది మనం పర్చేస్ చేసి ఏర్పాటు చేస్తాం అనేసి అన్నట్టు. ఈ పీపీసీ సెంటర్స్ వచ్చేసరికి 95 చొప్పున ఏంటంటే ఐకేపీ ఉన్నాయండి, 89 ఏంటంటే ప్యాక్స్ ఉన్నాయండి. ఇతరులు ఒక 5 మొత్తం 189 పీపీసీ సెంటర్స్ ఉన్నది. దీని ద్వారా మాకు టార్పాలిన్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయండి. దీని ప్రకారం కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాము, ఇబ్బంది ఏం లేదు. మనకు ఒకటి ఏంటనేసంటే రైతులు కూడా సన్నాలు ఏంటంటే పీపీసీ సెంటర్ల సేల్ చేస్తే వాళ్ళకు 500 రూపాయలు బోనస్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. మీకు అంతా తెలుసు కూడా. ఒకటి ఏంటనేసంటే పేపర్లో కూడా మొన్న గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా రివ్యూ పెట్టారు. అండి మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కూడా ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి ఎస్టిమేషన్ ప్యాడీ వచ్చేసరికి మన ప్యాడీ వచ్చేది ఎప్పుడు అంటే జనరల్గా మనకేంటంటే ఈ జిల్లాలో వచ్చేసరికి నవంబర్లో ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని పీపీసీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. సార్, ఈ సిఎంఆర్ పెండింగ్స్ రైస్ మిల్స్ లిస్టు మాకు చెప్పలేరు. వాటి ఎన్ని పెండింగ్ రైస్ మిల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సిఎంఆర్ వచ్చేసరికి ఒక 5 మొత్తం టోటల్ 5 బాయిల్డ్ రైస్ ఉన్నాయండి. ఇంకోటి వచ్చేసరికి ఒక 31 వచ్చేసరికి ఈ రా రైస్ మిల్లర్స్ ఉన్నాయి. అవి కూడా కొంచెం 5-6 ఏసీకలు ఉన్నాయి. గడువు తేదీ 30 తారీఖు వరకు ఉంది కాబట్టి 30 తారీఖు లోపల వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ పెడతాం అన్నట్టు. గడువు తేదీ లోపల కంప్లీట్ చేయమని చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు లేకుంటే మళ్ళీ వాళ్ళు డిఫాల్ట్ అయిపోతే వాళ్ళకు 125% వాళ్ళు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎవరికైతే పెండింగ్ ఉన్న వాళ్ళకు షోకాస్ నోటీసెస్ కూడా జారీ చేయడం జరిగింది. నిన్న మన వనపర్తి జిల్లాలో కూడా సిఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్స్ల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వారికి నోటీసులు పంపేయండి కాబట్టి కేసులు కూడా బుక్ చేసినట్టుంది. మన జిల్లాలో ఏ విధంగా మీరు? మన జిల్లాలో రాకముందు ఒకటి ఏంటంటే పెద్దగా ఏంటంటే ఒక సిఎంఆర్ ప్యాడీ అమ్మేసుకున్నాడు కాబట్టి ఒక లక్ష్మి అయితే కరెక్ట్ నేమ్ కూడా తెలియదండి, అతనిపైన కూడా మన క్రిమినల్ కేసు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగిందండి. మిగతా మనకి ఇక్కడ అట్లాంటి ఈ జిల్లాలో ఏం లేదు. ఇప్పుడు కొంచెం పెండింగ్ ఉన్నది. ఈ పెండింగ్ దాని ప్రకారంగా వాళ్ళకు రోజు మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. డీటీసీ కూడా రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా రివ్యూ చేస్తారండి. 3 గంటలకు వాళ్ళకి టైం ఇచ్చాము. ఎవరైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు పెట్టారు, లేకుంటే వాళ్ళు డిఫాల్టర్ అయిపోతారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏంటంటే 125% పెట్టాల్సి వస్తుంది. పెడితే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా నోటీసెస్ ముందస్తుగా మేము నోటీసెస్ కూడా జారీ చేయడం జరిగిందండి. మనకేంటంటే 30th వరకు టైం ఉందండి. మనకేంటంటే ఇవాళ కూడా పెడుతున్నాము, చూస్తున్నాం, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నామండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇది ఏదైతే సిఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్స్ పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.